మనం ఇప్పుడు శ్రీశైలం రోడ్డుకి టర్న్ అవుతున్నాం. నాకెందుకో రియర్ వీల్లో కొద్దిగా ఎయిర్ ప్రెషర్ తగ్గిందనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మొత్తం వాతావరణం కూడా మారిపోయింది. సంవత్సరం అవుతుంది సార్, పార్కింగ్ ప్లేస్ లేదు. వెల్కమ్ టు గ్యూలాగ్స్. నేను ఇప్పుడు వచ్చేసి నేషనల్ హైవే 9 పైన ఉన్నాను. సో టైం వచ్చేసి 5:46 అవుతుంది. సో నేను ఈరోజు ఒక రైడ్, ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ సిరీస్ ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ నల్లమల అంటే ఈ నల్లమల అడవుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇది వచ్చేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇక్కడ దాకా అంతా వెళ్ళిపోతుంది. సో ఈ నల్లమల అడవుల గురించి చాలా కంటిన్యూస్గా ఉన్నటువంటి అడవులు అవే, డిస్టర్బ్ అవ్వకుండా ఎటువంటి ఇది లేకుండా కంటిన్యూస్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడవులలో ఇది ఒకటి. సో నల్లమల స్టోరీ ఏంటంటే, నల్లమల ప్రతి ఒక ఫారెస్టే కాకుండా నల్లమల అనేది ప్రతి ఒక్క అడుగడుగున అక్కడ చాలా అడ్వెంచర్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్ కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉన్నది ఆ నల్లమలకి. సో ఆ నల్లమలని కంటిన్యూస్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దీనికోసం ఏంటంటే నేను ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్న ఎక్స్ప్లోరింగ్ నల్లమల సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఇది. ఆ ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే, నేను నల్లమలకి అందరికీ తెలుసు, శ్రీశైలం వెళ్తారు అందరూ, అంతా వెళ్తారు, కానీ నల్లమల ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. చాలా తక్కువ మందికే తెలుసు నల్లమల అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది. అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో నేను మీకు జర్నీ వచ్చేసి బోర్ కొట్టకుండా నేను కంటిన్యూస్గా ఫుటేజ్ ఏం తీయను. సో ఇంపార్టెంట్ పాయింట్స్లలోనే మీకు నేను ప్రతిదాన్ని అప్డేట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు చూడవచ్చు మీరు, హైదరాబాద్ వచ్చేసి ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది హైదరాబాద్లో. సో హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఎప్పుడైనా ఎట్లయినా ట్రాఫిక్ ఉండనే ఉంటుంది హైదరాబాద్లో. సో టైం అనేది దానికో సంబంధం లేదు. సో మార్నింగ్ టైంలో ఏంటంటే, ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేటటువంటి బస్సులు కావచ్చు, ఈ వెహికల్స్ అన్నీ లాంగ్ డిస్టెన్స్ అన్నీ హైదరాబాద్ రీచ్ అవుతుంటాయి. సో కొంత హైవే కూడా కొద్దిగా ట్రాఫిక్తోని చాలా టైట్గానే ఉంటుంది. మీరు రైట్ సైడ్ చూడవచ్చు, అన్ని హైదరాబాద్ వచ్చే బస్సులన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ విజయవాడ, ఇక్కడ నుంచి దూరం బెంగళూరు, అక్కడ నుంచి వచ్చేటివన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. నేషనల్ హైవే 765లో రీచ్ అయిపోయినాం. సో ఇంకో 70 కిలోమీటర్స్ ఈ హైవే పైనే చూపిస్తుంది. సో యాక్చువల్గా నేను ఈసారి కూడా క్లాసిక్ మీద రైడ్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ క్లాసిక్ 1,00,000 కిలోమీటర్స్ క్రాస్ అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్లో చూశారు మీరు. సో ఈ 1,00,000 కిలోమీటర్స్ తర్వాత బైక్ ఎట్లాంటి ఏమన్నా కానీ దానికి మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ, రిపేర్ ఇష్యూస్ కానీ ఏమన్నా వస్తాయా అనే ఉద్దేశంతో, ఇదంతా చూద్దామనే ఉద్దేశంతోనే నేను దీన్ని లాంగ్ రైడ్కి తీయడం జరిగింది. సో ఆఫ్కోర్స్ 1,00,000 కిలోమీటర్స్ దాటిన తర్వాత బైక్కి వచ్చేటటువంటి చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి. సో వాటన్నిటినీ కంపల్సరీ మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని స్పేర్ పార్ట్స్ ఒకవేళ రీప్లేస్ చేయాల్సి వస్తే రీప్లేస్ కూడా చేయాల్సి ఉంటుంది.
సో ఇది నాకైతే ఇప్పటివరకు నా బైక్లో స్పేర్ పార్ట్స్ పెద్దగా ఏమీ రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడలేదు నాకు. ఎందుకంటే నా బైక్ వచ్చేసి నేను 3500 to 4000 కిలోమీటర్స్ మధ్యలో ఖచ్చితంగా నేను సర్వీసింగ్ కావచ్చు, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ రీప్లేస్మెంట్ కావచ్చు, క్లచ్ ప్లేట్స్, బ్రేక్ ప్యాడ్స్, సో ఇట్లాంటివన్నీ నేను రీప్లేస్ చేయించడం జరిగింది. కాబట్టి నాకు పెద్దగా నేను 1,00,000 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా బైక్కి నేను మేజర్ రిపేర్స్ ఏం చేయించాల్సిన అవసరం అయితే రాలేదు. జస్ట్ నేను 1,00,000 కిలోమీటర్స్ దాటిన తర్వాత జస్ట్ వాషింగ్ చేయించేసిన బైక్ని వాషింగ్ చేయించేసి రెగ్యులర్గా మనము ఏదైతే చైన్ స్ప్రే, చైన్ ల్యూబ్ ఏవైతే యూజ్ చేస్తామో అవి యూజ్ చేస్తున్నాం అంతే. నల్లమల ఎక్స్ప్లోరేషన్లో మీరందరూ నల్లమల ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒక్కసారి నాకు కామెంట్స్లలో పెట్టండి. నల్లమల ఫారెస్ట్ అనేది మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ దాకా ఉంటుంది, సో దానితో పాటు దానికి ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంది మనకు అనేది ఒకసారి మీరు కామెంట్స్లలో పెట్టండి. సో చూడవచ్చు రోడ్ అంతా మారిపోయింది. మనము సిటీలో ఉన్నటువంటి సిటీ రోడ్ కాకుండా మనము హైవే పైకి వచ్చేసినాము. ఇది డిఆర్డిఎల్ ఇదంతా ఇది స్కై రూట్ ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్. ఇప్పుడు ఆల్మోస్ట్ శ్రీశైలం హైవే మీద ఉన్నాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు రైడ్ చేసేటప్పుడు రోడ్స్కి ఏదైతే రిపేర్ చేస్తూ ఉన్నారో ఆ రిపేర్ చాలా మంచిది చేయడం అనేది, కానీ దీంట్లో ఒక చాలా పెద్ద రిస్క్ ఉంది బైకర్స్కి. ఏం రిస్క్ అంటే రోడ్ని ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు రఫ్ సర్ఫేస్ చేయాలి కాబట్టి, స్మూత్ ఉంటుంది, దాన్ని రఫ్ చేయాలి కాబట్టి ఆ జేసీబీ పెట్టేసి దాన్ని స్క్రాప్ చేస్తారు. మొత్తం పైన ఉన్నదంతా స్క్రాచ్ చేస్తారు ఒక లేయర్. ఆ స్క్రాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జేసీబీలో ఉన్న ఏవైతే దాన్ని ఏమంటాం దాని బకెట్తో స్క్రాచ్ చేసినప్పుడు లైన్స్ పడతాయి, అన్ని లైన్స్ వస్తాయి బాగా. ఒక 1.5 ఇంచ్ ఆల్మోస్ట్ 2 ఇంచెస్ వరకు కూడా కొన్ని సందర్భాలలో స్క్రాచెస్ వచ్చి లైన్స్ పడతాయి. సో ఆ లైన్స్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మన బైక్ అనేది, కార్ నడిపితే ఏం కాదు, కార్ అంటే 4 వీలర్ కాబట్టి కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ బైక్స్ ఏమవుతుందంటే మెయిన్గా సడన్గా ఈ స్మూత్ సర్ఫేస్ నుంచి సడన్గా ఆ స్క్రాప్ చేసిన దాని మీదకి బైక్ అనేది వెళ్తే ఒక్కసారి బైక్ అనేది షేక్ అవుతుంది. సో ఆ లైన్స్లలో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ డ్రైవ్ చేయాలంటే ఇట్స్ స్మాల్ టాస్క్ అన్నమాట. స్మాల్ టాస్క్ అనలేం, దీన్ని బిగ్గర్ టాస్కే. ఎందుకంటే ఒకవేళ మనం కొద్దిగా అప్రమత్తంగా లేకపోయినా కానీ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి బైకర్స్కి నేను చెప్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి ప్లేసెస్లలో కొద్దిగా కేర్ఫుల్గా రైడ్ చేయాలి కేర్ఫుల్గా. సో ఇంకొకటి ఏంటంటే ఈ స్క్రాప్ చేయగానే దీన్ని ఓవర్ నైట్ కానీ ఎప్పుడైనా కానీ దీన్ని ఆ పైన లేయర్ వేసి రిపేర్ చేసేస్తే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మంచిదని నేను అనుకుంటున్నా. సో మీకు ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఎదురైతే నాకు కామెంట్ చేయండి. దీనికి మనము ఏ రకమైనటువంటి సజెషన్ ఇవ్వచ్చు అనేది కూడా మీరు కామెంట్ చేయండి నాకు. మనం ఇప్పుడు శ్రీశైలం రోడ్డుకి టర్న్ అవుతున్నాం. సో తెల్లారిపోయింది, టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో
నాకెందుకో రియర్ వీల్లో కొద్దిగా ఎయిర్ ప్రెషర్ తగ్గిందనిపిస్తుంది. సో ఎక్కడన్నా ఎయిర్ ఫిల్ చేయించుకొని ఈ తర్వాత ఇట్లాగ బ్రేక్ఫాస్ట్ టైమే కాబట్టి ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తా. యాక్చువల్ ఇప్పుడు వచ్చేసి మొత్తం వాతావరణం కూడా మారిపోయింది. సో వాతావరణంతో పాటు చూడొచ్చు రోడ్స్. సో ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి బటర్ఫ్లైస్. అసలు రోడ్ ఎంబడన్నీ బటర్ఫ్లైసే ఉన్నాయి. సో సీతాకోక చిలుకలు మనము హైదరాబాద్లో అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇప్పుడు ఎక్కడైతే బాగా డెవలప్ అయిపోయి ఏరియాస్ అన్నీ బాగా పొల్యూట్ అయి ఉన్నాయో ఆ ఏరియాస్లో అయితే మనం సీతాకోక చిలుకలను చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ పొల్యూషన్లో ఇవన్నీ అంతరించిపోవడం జరిగింది కాబట్టి. సో ఇక్కడికి రాగానే నాకు ఒక మంచి ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. మంచి హైవే, గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంది. సో ఈ గ్రీనరీలో సీతాకోక చిలుకలు అసలు ఇదంతా చెప్పాలంటే అసలు చూడడం బెటర్ అనిపిస్తుంది. దీని గురించి మనము మాట్లాడేటటువంటి వర్డ్స్ అయితే ఉండయి. అంత నేచర్ అట్లా గ్రీన్ ఒక్కసారిగా మారితే. సో బటర్ఫ్లైస్ అయితే చాలా కనబడ్డాయి నాకు, ఇంకా కనబడుతూనే ఉన్నాయి. మీకు కూడా కెమెరాలో మరి ఎన్ని కనబడతాయి అనేది తెలియదు, కానీ కనబడుతూనే ఉన్నాయి బటర్ఫ్లైస్ అయితే. సమ్ హండ్రెడ్స్ సంఖ్యలో ఉంటాయి అవి. దిండి రిజర్వాయర్ ఇంకో 14 కిలోమీటర్స్ ఉంది. అక్కడ కూడా ఆగడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు వర్షాకాలమే ఇది, కానీ వర్షాలు అనేటివి లేనే లేవు. ఇంకా జూలై ఎండింగ్కి వచ్చేసింది, కానీ వర్షాలు అనేటివి ఇంకా లేనే లేవు. యాక్చువల్గా ఈ పాటికి వర్షాలు పడాల, వర్షాలు పడితేనే బాగుంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దిండి రిజర్వాయర్. ఇవన్నీ చేపలు ఫ్రై చేసి క్లీన్ చేసి ఇచ్చేటటువంటి ప్లేస్లు ఇవన్నీ. సో ఇక్కడ ఫిష్ మార్కెట్ బాగుంది. సో ఇది దిండి రిజర్వాయర్. మనం కూడా ఆ కార్నర్లో ఆగి కొద్దిగా ఏదైనా డ్రోన్ షాట్స్ అవి తీయడానికి ట్రై చేద్దాం. విండ్ వార్నింగ్ వస్తుంది మనకు. నేను వచ్చేసి ఈ ఎక్స్ప్లోరింగ్ నల్లమల అనే ఈ సిరీస్లో నాట్ ఓన్లీ నేను రైడ్ చేయాలి వచ్చేసేయాలి అని అనుకుంటలేను. సో దీనికి ఏంటంటే మనము ప్రతి ఒక్క అడవికి కావచ్చు, ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి విషయానికి, ప్రతి వస్తువుకు, ప్రతి స్థలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి అడవికి ఏదో ఒక రహస్యం ఉంటుంది. యాక్చువల్గా అడవిలో కొన్ని
మనం ఇప్పటివరకు ఎటువంటి ఎక్స్ప్లోర్ చేయనటువంటి ప్రదేశాలు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, దానికి ఒక మిస్టరీ కూడా ఉండొచ్చు. సో ఇవన్నిటిని మనం ఏం చేద్దామంటే ఈ సిరీస్లో 1 by 1 మనము వీటిని డిస్క్లోజ్ అంటే ఎక్స్ప్లోర్ చేస్తూ మనం వీటిని కనుగొందాం. యాక్చువల్గా ఈ రహస్యం ఏంటిది, ఈ ఈ అడవికి ఉన్న ప్రత్యేకత ఏంటిది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషులు, మహామునులు, గొప్ప గొప్ప మహారాజులు, అలాగే మన చెంచు ట్రైబ్స్ వాళ్ళు, చెంచులు కావచ్చు, ఈ నల్లమల అడవులలో ఇప్పటికీ చెంచులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళ పూర్వీకులే వీళ్ళందరూ, ఇక్కడ బతికిన వాళ్ళు, ఇక్కడ చూసిన వాళ్ళందరూ. కాబట్టి మనము వాళ్ళ చెంచు లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రైబ్స్ ఏంటి అనేది మనం సాధ్యమైనంత ఇక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళు కలిసి మనకు గైడ్ చేస్తే ఇంకా మంచిది. మనం అన్నిటినీ మనము ఎక్స్ప్లోర్ చేస్తూ పోదాం ఒక్కొక్కటి. సో ఒక్కొక్కటి మనకు ఇప్పటివరకు మనకు పుస్తకాలలో రాకుండా ఇంకెక్కడన్నా మిస్ అయినవి ఏమన్నా ఉన్నా కానీ దొరికితే వాళ్ళు అన్నిటిని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఇప్పుడు వచ్చేసి నల్లమల అడవులలోకి ఎంటర్ అయిపోయినాం. ఇదంతా నల్లమల అడవులే. సో మీకు కనబడుతున్నటువంటి అడవి, ఆ చెట్లు, ఆ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడిప్పుడే ఎండ కూడా బాగా వచ్చేసింది, మేఘాలన్నీ పోయి ఎండ వచ్చేసింది. అడవి ఏదైతుందో నల్లమల అడవి, ఇక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఋషులు, మహామునులు, రాజులు, అలాగే మన మామూలు వ్యక్తులు కూడా ఇక్కడ తపస్సులు చేయడం జరిగింది, ఇట్లా ఉండడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరి యొక్క వారసులు అంటే వీళ్ళు చెంచు వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి చెంచు ట్రైబ్. సో ఈ సిరీస్లో నాట్ ఓన్లీ నేను ఈ అడవిని ఎక్స్ప్లోర్ చేయడం అనేదే కాదు, ఈ అడవిని నేను జస్ట్ విజిట్ చేయడం అనేదే కాదు, ప్రతిసారి నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క ఎపిసోడ్లో ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క మిస్టరీ కావచ్చు, రహస్యాలను కావచ్చు, లేకపోతే ఎవరికి తెలియనటువంటి హిడెన్ జెమ్స్ కావచ్చు, అట్లాంటి వాటిని అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను నేను ప్రతిసారి. సో నేనేమనుకుంటున్నానంటే ఓన్లీ ఎక్స్ప్లోర్ చేసే కంటే ఈ అడవిని పూర్తి కనెక్ట్ అయిపోయి సైలెంట్గా అడవిలో మనకు ఏం తెలుస్తుంది, ఏం చెప్తుంది ప్రకృతి అనేది ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. అందుకోసం నేను చేస్తున్నాను ఈ సిరీస్. సో ఈ సిరీస్లో వచ్చేసి మొట్టమొదటి ఎపిసోడ్ ఇది. సో ఈ ఎపిసోడ్ ఏంటిదంటే దిస్ ఇస్ అ గేట్ వే టు నల్లమల. ఇది నల్లమల గేట్వే అని, ముఖద్వారం అని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు. మనం వెళ్తున్నది ఏంటిదంటే పైన కనబడుతుంది మీకు ఉమామహేశ్వరం. నల్లమల అడవులకి ఇది ఒక ముఖద్వారం అన్నమాట, గేట్వే టు నల్లమల అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం పైకి వెళ్ళడానికి. సో మరి వెహికల్ అక్కడ దాకా వెళ్ళగలుగుతుందా లేదా ఏంటి అనేది చూద్దాము. కోతుల బెడద చాలా ఉన్నది ఇక్కడ. కోతులు అనేటివి చాలా ఇచ్చేస్తాయి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడుగుదాము వెహికల్ అలో చేస్తారా లేదా అని. ఎందుకంటే ఇంతకుముందు అలో చేసేవాళ్ళు, మరి ఇప్పుడు అలో చేస్తారా లేదా తెలియదు పై వరకు. సో బైక్ అలో చేస్తారా? బైక్ పంపించలేదు సార్. ముందు పంపేవాళ్ళు కదా. ముందుగా పంపించేసి సంవత్సరం అయింది సార్, పంపించలేదు. సంవత్సరం అవుతుంది సార్, పార్కింగ్ ప్లేస్ లేదు. అచ్చా, ఎక్కడ పెట్టాలి మరి? ఇక్కడ పెట్టేసుకొని పోవాలి. పెట్టండి సార్. ఏమంటే రోడ్లు బాగాలేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీరు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ పెట్టుకొని ఎట్లా వెళ్ళండి సార్. బస్సా? ఇది టెంపుల్ బస్సా? టెంపుల్ బస్. మీకు అంత కంఫర్టబుల్గా లేదనుకుంటే మీ బండి లోపల పెట్టిరా. మీ బండి కంఫర్టబుల్గా లేదంటే ఇదిగో
ట్రావెలర్స్ కదా, అక్కడ పెట్టుకోండి బండి, అదే అక్కడ పెట్టుకోండి, సరేనా? ఓకే, బండి తెస్తాను. కొద్దిగా అది గేట్ తీస్తారా? ఆ గేట్ తీసుకోండి. ఇప్పుడు ఉమామహేశ్వరం పైకి వెళ్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు బైక్లు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటిదంటే అక్కడ బైక్లకు సఫిషియెంట్ పార్కింగ్ లేదని చెప్పేసి కిందనే గేట్ పెట్టేసి అక్కడి నుంచి బస్సు పెట్టడం జరిగింది. సో మనము ఇక తప్పని పరిస్థితులలో ఈ ఘాట్ రోడ్ యాక్చువల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం రైడ్, కానీ ఇక బస్సులోనే వెళ్ళాల్సి వస్తుంది. సో రెండవ విషయం ఏంటంటే ఈ ఉమామహేశ్వరం ఇంత పెద్ద కొండల మధ్యలో ఉన్నటువంటి దేవాలయం. సో ఇక్కడ ఈ దాన్ని ఎందుకు నల్లమల అడవుల యొక్క సింహద్వారం అని అనడం జరుగుతుందంటే, హైదరాబాద్ వైపు నుంచి నల్లమల అడవులలోకి ఎవరైనా వెళ్ళాలని అనుకుంటే ఇక్కడి నుంచే నల్లమల అడవులలోకి ప్రవేశించే వాళ్ళన్నమాట. సో దాని గురించని దీన్ని గేట్వే ఆఫ్ నల్లమల అని అనడం జరిగింది. సో నేను ఇక్కడ ఈ ఎపిసోడ్లో దాని గురించి చెప్పడము ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. సో నేను ఈ ఎపిసోడ్ను కొన్ని ఫొటోస్, వీలైతే కొన్ని డ్రోన్ షాట్స్తో ముగిస్తున్నా. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయినట్టు, ఎక్స్ప్లోరింగ్ నల్లమల. సో ఎపిసోడ్ 1 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ ద బిగినింగ్ అన్నమాట. సో టిల్ దెన్ మనము అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం ఏ రకంగా ఫోటో షూట్ చేయాలా, వీడియోస్ షూట్ చేయాలా, డ్రోన్ షాట్స్ తీయాలా అనేది చూద్దాం. కరుణాకటాక్షం ఈ పుణ్యస్థలిలో అత్యంత సులభం. ఇవన్నీ కోతులు చూడవచ్చు. టెంపుల్ దగ్గర అసలు చాలా చాలా కోతులు ఉన్నాయి. ఇదంతా ఉమామహేశ్వర స్వామి టెంపుల్ చూడవచ్చు. పైనుంచి మనకు ఎంత మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి. సో ఇదన్నమాట టెంపుల్ వచ్చేసి. అయితే నేను వచ్చిన బస్సులో వచ్చినాను, కానీ ఇప్పుడు బై వాక్ కిందికి వెళ్దామని అనుకుంటున్నా. సో కిందికి వెళ్ళాలంటే ఇట్లా మెట్ల మార్గం ఉంది. సో ఇట్లా మెట్ల మార్గం ద్వారా కిందికి వెళ్ళొచ్చు అనమాట. మొత్తం కింద నుంచి మెట్లు ఎక్కి వస్తారా? ఎన్ని మెట్లు ఉన్నాయి? 560 సో మెట్లు వచ్చేసి ఒక 500+ ఉంటాయి అన్నమాట. నేనేంటంటే దిగలేదు కదా, కనీసం ఎక్కే వాళ్ళతో నన్ను అడుగుదామని నేను అది ఎస్. సో చూడొచ్చు, మంచి దట్టమైన నల్లమల ఇది. సో ఒక 500 స్టెప్స్ నేను కిందికి దిగాలి. ఇప్పుడు 500+.
ఈ నల్లమల ఫారెస్ట్ అనేది వన్యప్రాణులకు మంచి నిలయం అన్నమాట. ఇక్కడ అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్స్లలో ఒకటి అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో అది కూడా ఉన్నది అక్కడ. టైగర్ సఫారీ అవి ఉంటాయి. సో నెక్స్ట్ మన రాబోయే ఎపిసోడ్లలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ కావచ్చు, మననూర్ దగ్గర ఫర్హాబాద్, ఇవన్నీ మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది నేను ఇంకా ఇప్పుడు కిందకి వెళ్తున్నాను. కిందకి వెళ్ళిన తర్వాత రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను. సో మీరు చూడవచ్చు. ఎంజాయ్ అయితే విపరీతంగా ఉన్నాయి. కోతులు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కొడంగల్ ఉన్నాయి. కొడంగల్ అంటే కొండ ముచ్చులు అంటారు కదా, నల్ల ముఖం వేసుకొని అక్కడ చూడవచ్చు పైన. పైన చూడండి, అక్కడ కనబడుతున్నాయి కదా ఆ పోల్ మీద. సో అది కనబడుతున్నాయి కదా పైన, చూస్తున్నది. ఈ మెట్లు దిగినంతసేపు నేను ఇంకా ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇంత మంచి దట్టమైన అడవిలో మనము అడవి సౌండ్స్ వినడం చాలా మంచిది. అడవిలో వచ్చేటటువంటి న్యాచురల్ సౌండ్స్, పక్షుల కిలకిల రావాలు కావచ్చు, జంతువుల అరుపులు. సో అందుకే నేను సైలెంట్గా మెట్లు దిగుతున్నాను. మీరు కూడా చూడవచ్చు. ఈ సౌండ్స్ విని ఎంజాయ్ చేయండి. ఇలాగుంది. కోనేటి దగ్గరికి వెళ్దాం మనం. సో ఇది కూడా అంత స్టెప్ లాగా ఉంది.
кажется, я не знал, можно любить себя. Собирал разные взгляды, и кому это надо теперь? Старый новый друг, я просто пропаду. Так что собираюсь мыслями, слишком быстро, но все-то искренне. Время не щадит, а я хочу его поймать. Каждый день я запишу свою тетрадь. Можно терять столько вещей, только прошу себя не потеряй. Можно искать столько людей, только прошу себя не потеряй. Плачут стрелки на часах, они знают мой самый главный страх. Я кричу их налево, направо нельзя. Пусть пронзают снова сквозь все слова, что не всерьез. Просто играют, им даже не стыдно. Они не знают, как это обидно. Можно терять столько вещей, только прошу себя не